ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ ఆంజనేయ స్వామియే నమః. ఆదికవి మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణే బాలకాండే 15వ సర్గము. రావణ సంహారమునకై దేవతలు విష్ణువును ప్రార్థించుట. ప్రజ్ఞావంతుడును అధర్వణాది వేదములయందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక్క క్షణమాలోచించెను. పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అథర్వశిరస్సు అను వేద భాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్ఠి అను క్రతువును నిర్వహించెదను. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్ఠి యాగమును ప్రారంభించెను. ఆ తేజశాలి వేద మంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి. దేవతలు అందరును క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసలు పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అశక్తులము. హే భగవన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడునర్చు దుండగములను అన్నింటినీ మేము ఓర్చుకొనుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజ్యభ్రష్టుని గావింపచూచుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక ఎదురలేనివాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను, అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడాపర్వతమున విహరించునప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో నుండు సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమునర్చు ఉపాయమును మీరే ఆలోచింపుడు. దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను. భళా, ఆ దుర్మార్గుని చంపు ఉపాయము స్ఫురించినది. గంధర్వులచే గాని, యక్షులచే గాని, దేవతలచే గాని, దానవులచే గాని, రాక్షసులచే గాని నాకు చావు లేకుండునట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని ఉంటిని. ఆ రావణుడు వరమును కోరిడి సమయమున మనుష్యులు ఎడవానికి గల చులకన భావననే
వారి వలన చావు లేకుండునట్లు అడుగలేదు. కావున మానవుని చేతిలోనే అతని మరణము సంభవము, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులు అందరూ ఆనందముతో పొంగిపోయిరి. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాపాణియై, పీతాంబరధారియై, దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. అంతటా మహావిష్ణువు బ్రహ్మతో కూడి అచట ఉపస్థితుడాయను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలపడి మొక్కి ఇట్లు ప్రార్థించిరి. ఓ మహావిష్ణు, లోక కళ్యాణకాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావము కలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు. అతని 3 భార్యలను దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అనువారితో సమానులు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంటకుడాయను. అతనిని దేవతలు ఎవ్వరూ చంపజాలరు. నీవు మానవుడవుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను, అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారము కొరకై ఇచటికి వచ్చి మిమ్ము శరణు కోరుచున్నాము. ఓ శత్రుభయంకర, ఓ మహావిష్ణు, మా అందరికి నీవే దిక్కు. కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడవై అవతరించుటకు సంకల్పింపుము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు, దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుదొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను. భయమును వీరుడు, మీకు భద్రత చేకూరును. క్రూరుడు, దురాత్ముడు, దేవర్షులను బాధించుచున్నవాడు అగు రావణుని, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవలోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను. ఇట్లు అని సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవలోకమున తాను అవతరింపదగు స్థానమును కూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను.
బ్రహ్మరుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్య స్తుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, వరప్రభావముచే కన్ను మిన్నుగానక ఉన్నవాడు, ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించువాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపుము. క్రూర రాక్షసుడైన ఆ రావణుని, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపుము. పిదప ఓ దేవదేవ, మా బోటి వారికి అందరానిదియు రాగద్వేషములకు తావులేనిదియు అగు అయిన వైకుంఠమునకు చేరుము. 16వ సర్గము 16. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము. దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇట్లు వచించెను. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంటకుని హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు ఎల్లరును ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమనరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయను. ఆ రాక్షసుడు సంతుష్టుడయ్యున్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయము లేకుండునట్లు వరమును పొందెను. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణము. ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు, స్త్రీలను కూడా కించపరచుచున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతడు మరణించుట సంభవము. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతలను ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. ఆ సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రుడు లేక తపన పడుచుండిరి. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడిగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతలు మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యను.
దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయను. అతడు మహాబల పరాక్రమశాలి అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించి ఉండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుభి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరముపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా నుండెను. అతడు శుభలక్షణల సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరి శిఖరము వలె ఉన్నతమైన వాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్ని శిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూత కల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసంతో నిండి ఉండెను. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చి తిని అని నుడివెను. తదనంతరము అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతము, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. పిమ్మట బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరలా ఇట్లు వచించెను. ఓ రాజా, అశ్వమేధయాగము, పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను కావించితివి. వారి అనుగ్రహముతో ఇది లభించినది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చేయునది. అంతేకాదు, ఇది సంతానమును ప్రసాదించును. దీనిని స్వీకరింపుము. ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపుము. దీనిని సేవించుట వలన యజ్ఞ ఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును. అనంతరము రాజు అట్లే అని పలికి పరమ ప్రీతుడై దివ్య పాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడై ఉన్న ఆ దివ్య పురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములమునర్చెను. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానంద భరితుడాయను. పాయస ప్రధాన కార్యమును ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయను. సంతానదాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తేజలిల్లి. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో, మనకు పుత్రులను ప్రసాదించు
ఈ పాయసమును స్వీకరింపుడు అని నుడివెను. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృత తుల్యముగు ఆ పాయసములో సగభాగమును ఇచ్చెను. మిగిలిన సగములో అర్ధభాగమును సుమిత్రాదేవికి ఇచ్చెను. మిగిలిన పావు భాగములో సగభాగమును కైకేయికి వసగెను. మిగిలిన పరక భాగమును మరల సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును 3 రాణులకు విడివిడిగా పంచెను. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని అనగా మహాభాగ్యముగా భావించి సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలే సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి. అచరకాలముననే తన భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. 17వ సర్గము 17. బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట. మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్యత్ పరిమాణములను ఎరింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, సత్యసంధుడు మహావీరుడు మన అందరికీ హితాభిలాషియు అయిన విష్ణువునకు కామరూపులను బలశాలురును అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన శక్తి గలవారును మహావీరులను వాయువు వలె మిక్కిలి వేగము గలవారును యుక్తిశాలురును ప్రజ్ఞాశాలురును పరాక్రమమున విష్ణువుతో సమానులను అవధ్యులను సామదాన భేద దండోపాయములను ఎరిగిన వారును సింహ పరాక్రమము గలవారును సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను అమృత పానము చేసిన వారి వలె మరణము లేని వారును మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసలు ముఖ్య గంధర్వ స్త్రీలు యక్షవనితలు నాగకన్యలు విద్యాధర యువతలు కిన్నెర మహిళలు వానర స్త్రీలు మున్నగు వారియందు వానర రూపములతో సృజింపుడు. పూర్వమే జాంబవంతుడను వృక్షరాజును నేను సృష్టించి ఉంటిని. నేను ఒక పరి ఆవులించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడిసిరి. మహాత్ములైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు, వానర భల్లూక వీరులను పుత్రులనుగా పొందిరి. ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన అనగా బలమైన దేహము గలవాడును వానర శ్రేష్ఠుడును అయిన వాలికి జన్మనిచ్చెను. తపింపజేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు
సుగ్రీవుని జన్మకు కారణమయ్యను. వానరులందరిలో ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడును అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను. అతడు సర్వకార్యములను నిర్వహించుటలో దక్షుడు. ఉత్తమ లక్షణములు గల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను. అతడు అగ్ని వలె భాసిల్లువాడు. వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టలు గలవాడు, పరాక్రమశాలి, ప్రశస్తమైన సూపములు గల మైందుడు, ద్వివిధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్వనీ దేవతల మానసపుత్రులు. మానసపుత్రుడు వరుణుడు సుషేణుడు అను వానరునకును పర్జన్యుడు వర్షాది దేవత మహాబలశాలి అయిన శరభునకును జన్మలనిచ్చిరి. సర్వశుభలక్షణ సంపన్నుడును వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరము గలవాడు, గరుత్మంతుని వలె వేగగమనుడు. వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. ఈ విధముగా వేల కొలది వానరులు భల్లూక ఎలుగుబంటి జాతివారు, గోపుచ్చ అనగా కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించిరి. వారు రావణ సంహారమునందు ఆసక్తి కలవారు, సాటిలేని బలపరాక్రమములు కలవారు, మహావీరులు, కామరూపులు, మేరు మందర పర్వతముల వలె దృఢమైన విశాల శరీరములు కలవారు. ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మలనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రమములను కలిగియుండిరి. గోపుచ్చ అనగా కొండముచ్చు జాతియందును, భల్లూక ఎలుగుబంటి జాతియందును, కిన్నర జాతియందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు. వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడ జాతి వారు, యక్షులు, ఐరావతాది గజ జాతి వారు, వాసుకి ప్రభృతి సర్పజాతి వారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు, ప్రసిద్ధమైన అప్సరసలయందును, విద్యాధర స్త్రీలయందును, నాగకన్యలయందును, అట్లే గంధర్వకాంతలయందును వేల కొలది వానరులను సృజించిరి. వారందరూ మహాకాయులు, వనసంచారులు, వన్యఫలములను, కందమూలములను భుజించువారు. ఈ వానర వీరులందరూ తాము కోరుకొని రూపములను, బలములను పొందగలవారు. స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరింపగలవారు. సింహ శార్దూలముల వలె
గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాళ్లను విసిరివేయగలరు. మహావృక్షములను పెకలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కోరలు ఆయుధములు. దైవాంశ సంభూతుడగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలోను ఎదుర్కొనుటలోను దక్షులు. మహాపర్వతములను సైతము చలింపజేయగలవరు. స్థిరమైన పెను వృక్షములను కూడా పెకలించి వేయగలరు. నదులకు భర్త అయిన సముద్రుని సైతము తమ బలములచే కల్లోలపరచగలరు. పాదఘట్టనలతో భూమండలమును బ్రద్దెలు గావింపగలరు. మహాసముద్రములను కూడా లంఘింపగలరు. ఆకాశమునకు ఎగురగలరు. మేఘములను పట్టగలరు. వనమునందు వేగముగా సాగిపోవచున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమున విహరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేవా నాయకులను అయిన అట్టి వానర సంఖ్యల కోట్లకు చేరెను. ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనులకు నాయక శ్రేష్ఠులైరి. వారును వానర వీరులను సృజించిరి. వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువుల యందు నివసింపసాగిరి. మరికొంతమంది నానా విధములకు కొండలను, అడవులను ఆశ్రయించిరి. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో జన్మించిన వాలి అను ఇరువురును సోదరులు, వృక్షరజుని కుమారులు. వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలము కలవారు, యుద్ధ విశారదులు. వారు వనములలో సంచరించుచు తమ బలపరాక్రమములచే సింహములను, పెద్ద పులులను సహా సర్పములకు సైతము పీడింపగల సమర్థులు. దృఢమైన బాహువులు కలవాడును అమిత పరాక్రమశాలియు అయిన వాలి ఆ భల్లూకములకును, కొండముచ్చులకును, వానరులకును ప్రభువై తన భుజబలము చేత వారిని పాలించుచుండెను. వివిధములైన ఆకారములతోనున్న శరీరములు కలవారును, పెరు విధములైన లక్షణములు కలవారును అయిన ఆ వానర వీరులు పర్వతములతో, అడవులతో, సముద్రములతో కూడిన భూమండలము అందంతటను వ్యాపించియుండిరి. మేఘ సమూహముల వలెను, పర్వత శిఖరముల వలెను మిక్కిలి ఉన్నతులైన వారును, మిగుల బలశాలురును, భయంకరములైన రూపములు, శరీరములు కలవారును అయిన ఆ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమునందు అంతటను నిండియుండిరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం
मङ्गलं कौसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। ॐ श्रीराम जय राम जय जय राम।